నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జాండీస్ లక్షణాలతో కొందరు విద్యార్థినులు బాధపడుతున్నారు. ఈ ఘటనపై కార్యదర్శి గౌతమి స్పందిస్తూ పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. బాధితులను ఆమె సర్వజన ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మిగిలిన 600 మంది విద్యార్థినుల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చూస్తే అప్పటికే ఇంకొకరు కల్పన అనే అమ్మాయి కూడా అడ్మిట్ అయ్యి ఉండేది. సో అప్పటికి కేజీహెచ్కి పంపించుకున్నారు. క్రిటికల్ గురించి సిచ్యువేషన్. సో ఇమీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ 609 పిల్లలు ఎవరైతే ఉన్నారో మన టీఆర్జేసీ రూపంలో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం, టెస్టింగ్ చేయించుకోవడం. సో ఇప్పుడు చూస్తే దాదాపు ఈ 4 days ఎక్సర్సైజ్లో 120 పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి వస్తూ ఉంది. 120 మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మోర్ దాన్ 5 వాల్యూ ఉంటే కొంత జాండీస్ అది మళ్ళీ కూడా ఇంకొంత సివియర్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్కి పంపడం జరిగింది. మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరినీ కూడా చూడడం జరిగింది. అందరూ మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో లెస్ దాన్ 3 ఉన్నాయి ఎక్కువ కేసెస్ కూడా. కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకి చూసాము. దే ఆర్ మోర్ దాన్ 3 to 5 మధ్యలో ఉన్నాయి. సో వాళ్ళకి కొంత స్పెషల్ కేర్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క డే దే ఆర్ పుట్ అండర్ వెరీ క్లోజ్ మానిటరింగ్. ఫర్దర్గా కూడా అవుట్ బ్రేక్ కాకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవుట్ బ్రేక్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు. సో ఫర్దర్గా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ డీప్ క్లీనింగ్ కానివ్వండి, రాబోయే రోజులు ఇంకో 2-3 months వరకు కూడా క్యాంపస్ అంతా డీప్ క్లీనింగ్ కానివ్వండి, పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఆర్ఓ ప్లాంట్గా. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. శాసనసభ్యుడు బోనెల విజయ్ చంద్రతో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు. 2.9 లక్షల మందికి 436 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు ఏదైతే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 16 మాసాల్లో ఎవ్వరూ ఎప్పుడు ఊహించినటువంటి కార్యక్రమాలు చేశాం, కానీ మనం చెప్పుకోవడం లేదు. ఈరోజు కార్యకర్తలందరికీ ఒక శక్తిని, యుక్తిని చంద్రబాబు నాయకత్వంలో మీ అందరికీ అందించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. 16 మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఇస్తున్నటువంటి కొత్త పథకం 15,000 రూపాయల నేరుగా ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి జమ చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా ఆటో ర్యాలీతో ప్రారంభమై అతిపెద్ద సభతోటి చేసుకుంటున్నాం. మన జిల్లాకు సంబంధించి సరాసరి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతోంది. అనేక 5,700 కుటుంబాలకు పైగా ఈ లబ్ధిని పొందనున్నారు. ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సూపర్ 6 హామీలు అన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుతోంది. ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో అందులో
దాదాపుగా 30,000 ఉండేది ట్యాక్స్ ఈ వెహికల్స్ కి. దాన్ని 3,000 చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని మరొకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల చదువుకు ఉపయోగపడతాయి ఈ 15,000. మీ పిల్లలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఒక సంపూర్ణమైన ఎడ్యుకేషన్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో పరిపూర్ణ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే 1,500 మంది ఆటో డ్రైవర్ల అన్నలకి ఈరోజు ఒక్కొక్కరికి 15,000 మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అయితే 2 లక్షల పైనే. అలాగే మన జిల్లాలో దాదాపుగా 4,900 మందికి ఈరోజు బెనిఫిషరీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన వేడుక పార్వతీపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు. మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, చైర్మన్ భాస్కర్ నాయుడు తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల కృషిని మొమెంటోలు, ప్రశంసా పత్రాలతో గౌరవించారు. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఇచ్చినటువంటి థీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళిక రచించుకోవడం జరిగింది. గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క ఔచిత్యాన్ని తెలిసినటువంటి యునెస్కో, ILO, యూనిసెఫ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు గురువుల యొక్క ఆవశ్యకతను, వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వారికి రావాల్సినటువంటి హక్కులకు సంబంధించి ఒక రోజును జరుపుకుంటే దాని ద్వారా వాళ్ళందరూ కూడా సంఘటితపడి సమాజానికి పనికొచ్చే అనేక మార్గాల్లో వారు చేస్తున్నటువంటి వ్యవహారాలకు సహకారం ఉంటుందని నిర్ణయించిన కారణంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఉపాధ్యాయులు లేనటువంటి సమాజాన్ని ఊహించలేము. సమాజంలో పంచభూతాలు ఎంత అవసరమో, పంచభూతాల మానవ సంబంధంలో, మానవ జీవితంలో పంచభూతాలు బ్రతకడానికి ఎంత అవసరమో అట్లాగే మనిషి మనుగడలో ఉపాధ్యాయుడు కూడా అంత అవసరం. నెల్లూరు జిల్లా ఇడిమేపల్లి గ్రామ టీడీపీ నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడిపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామ రైతుల అవసరాల కోసమే గ్రావెల్ తీసినట్టు స్పష్టం చేస్తూ అమ్మకాల ఉద్దేశం లేదన్నారు. సోమిరెడ్డి ప్రజల కోసం పనిచేసే నాయకుడని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు మానకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బెల్లంకొండ శ్రీహరి, మాది ఇడివేపల్లి పంచాయతీ పల్లికూరపాలెం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజుల వ్యవధి నుంచి ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసి ఊరికనే ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యే గారిని, మా ఎమ్మెల్యే గారి కొడుకుని విమర్శించడం జరుగుతూ ఉన్నది. అందువల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే ప్రధానంగా ఈ గ్రావులు ఎత్తేసారు, అమ్ముకుంటున్నారు, టిప్పుకు 200 కమిషన్ తీసుకుంటున్నారనో మాట్లాడుతున్నారో అదే స్పాట్లో మేము ఉన్నామండి. ఇప్పుడు ఇది గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో ఓళ్ళు ఎత్తిన గ్రావులు గుంటలండి. ఇప్పుడు ఏదో రైతులకి బంకకు అవసరం ఉండి తోలుకుంటున్నారు. అది కూడా ఏరే వాళ్ళు తోలుతుంటే మా రైతులు ఉపయోగపడుతుందని మమ్మల్ని వాళ్ళు వచ్చి అడిగినారు. సరేనని తోలుకొమ్మన్నాం. మా గ్రామంలోనే జరిగిన వ్యవహారం ఇదండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎమ్మెల్యే గారి కొడుకు దగ్గరికి వెళ్ళలేదు, మా మధ్యలో జరిగింది. ఓకే అన్నాం, మరి తోలుకుంటున్నారు, రైతులు ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతోనే ఈ పని చేసామండి. వీళ్ళు ఏంటంటే మమ్మల్ని 200 తీసుకున్నారు, టిప్పుకి 300 తీసుకున్నారు, 50 ట్రాక్టర్లు అంటున్నారు, పెద్ద మెషిన్ అంటున్నారు. ఇదేం కాదండి, ఓన్లీ మేము రైతులకి ఉపయోగపడుతుందని అనే ఉద్దేశంతోనే
మేము తోలుతున్నాం, వాళ్ళకి తోలినందుకు వాళ్ళకి ఉపయోగం, ₹1 డబ్బులు పెడుతున్నారు. అది కూడా మా రైతులకు ఉపయోగపడుతుంది. ముఖ్య ఉద్దేశం వీళ్ళు ఏంటంటే ఆ వైసీపీ బ్యాచ్లో కొంతమంది ఇక్కడ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే తోచుకుంటున్నాడు, దోపిడీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అది ఇది అని అంటూ ఉన్నారు. అదేమో నిజం కాదండి. మొత్తం వాళ్ళు మాట్లాడేదంతా అవాస్తవాలు. మేము ఎక్కడే ఉన్నాం. వాళ్ళల్లో ఒకడు అతను ఉన్నాడు, పెయిడ్ ఆర్టిస్ట్ వాడు అంతే. వాడికి ఇంకనేం లేదు. వాడు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ ఉన్నాడు. నెల్లూరు జిల్లా కావలిలో బిజీ యాప్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. బండి అమర్రెడ్డి అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా గ్రోసరీలు, ఫుడ్, గృహ అవసరాల వస్తువులు తక్కువ ధరలకు ఇంటికే డెలివరీ అవుతాయన్నారు. స్థానికంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ సేవలు కావలితో పాటు పల్లె ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు బలం చేకూర్చేలా స్థానిక ప్రతిభను ఆదరించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు పరుగులెడుతున్న తరుణంలో మన కావలి నియోజకవర్గంలో కూడా నివసించేటటువంటి ప్రజానీకానికి కావలసినటువంటి వస్తువుల్ని అన్ని రకాలైనటువంటి క్రాకరీస్ దగ్గర నుంచి రెస్టారెంట్కి సంబంధించిన ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల్ని ప్రజలు ఇంటికి వచ్చే విధంగా మన కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమర్రెడ్డి గారు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికే నెల్లూరులో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడో ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్విగ్గీని, జొమాటో లాంటి వాటి కంటే కూడా లోకల్లో మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన నెల్లూరు జిల్లా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి యాప్ ద్వారా మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద మన సొంత యాప్ను మనం తప్పకుండా ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికాన్ని కోరుకుంటూ ఈ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా తెప్పించుకునే విధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా, సమస్యలు ఏదైనా తలెత్తినప్పుడు లోకల్ పర్సనే కాబట్టి మనకు అన్నీ కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి లోకల్ యాప్ అయినటువంటి బిజిల్ యాప్ని మనందరం కూడా డౌన్లోడ్ చేసుకుందామని, మన మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిద్దామని, మన లోకల్ వ్యక్తుల్ని మనం ఆదరిద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు వేసిన ప్రజలను కల్తీ మద్యం ద్వారా చంపిన పార్టీగా వైసీపీ నిలిచిందని ఆరోపించారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. అక్రమాలను కూటమి ప్రభుత్వం సహించదని, మద్యం డంపును పట్టించిన అధికారులను అభినందించాల్సిన పరిస్థితిలో విమర్శించడం అన్యాయమన్నారు. ఒక దగ్గర ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప? ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకొని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రం అంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లో రైట్లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు ఇది.
ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని బుచ్చంపేటలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ ఉలబాల రాజుబాబు, జనసేన నాయకులు మహేశ్వరి, గాలి బాలరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 40 మంది ఆటో డ్రైవర్లకు సహాయం అందింది. కొంచెం వెనకరండి, లైటింగ్ తగలలేదు. ఇలా చేయొత్తండి కొంచెం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో అంబేద్కర్ కాలనీ వద్ద చెత్త కుప్పల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ మొత్తం చెత్తను తమ కాలనీలో వేస్తుండడం అన్యాయమంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి కలెక్టర్ను వేడుకున్నారు. దుర్వాసన, రోగాలతో బాధపడుతున్నామని తక్షణం చెత్త తొలగించాలని కోరారు. పరిష్కారం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె గోవిందరావు, కేవీపీఎస్ మండల కార్యదర్శి సిహెచ్ సూరిబాబు, పంచాయతీ 12వ వార్డు సభ్యుడు సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలంలోని జెడ్పీ హైస్కూల్ డిబ్బిడిలో గణిత ఉపాధ్యాయుడు ఏవిఎన్ మూర్తి నేతృత్వంలో విద్యార్థులను వ్యవసాయ భూములకు తీసుకువెళ్లి విస్తీర్ణం, చుట్టుకొలత ఎలా లెక్కించాలో ప్రత్యక్షంగా నేర్పించారు. గణితానికి ప్రయోగాత్మక సమన్వయంతో పాటు వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన పెంచిన ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు కె సత్యరావు ప్రశంసించారు. ఈరోజు మా దిబ్బడి హై స్కూల్ పిల్లల్ని అగ్రికల్చర్ ల్యాండ్లోకి తీసుకొచ్చాం. పిల్లలందరికీ తెలుసు, వ్యవసాయ భూములు రెక్టాంగిల్ షేప్లోని, స్క్వేర్ షేప్లోని ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ రెండూ కాకుండా వేరే షేపు ఉన్నది తీసుకుందాం. పిల్లలు 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్న దాన్ని ఏమంటాం? పాలిగాన్. క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్. 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్. ఇలా ఒక్కొక్క దానికి ప్రాపర్టీని బట్టి ఒక్కొక్క పేరు ఉంది. కానీ 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇది ఏ షేప్ లో ఉందో ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. లక్ష్మణ్ రావు, ఒక సైడ్ మనం కడుతున్నాం 4 అది ఎంత ఫీట్ వచ్చింది? 50 feet సార్. ఎంత? 50 feet. గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్ద మురుగు కాలువలో మాచవరపు వెంకటేశ్వరరావు మృతి చెందారు. ఈ వ్యక్తి బాపట్ల పట్టణంలోని రైలుపేటకు చెందినవారు. ఘటనా వివరాలు ఇంకా సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన కారణాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు వెల్లడైన తర్వాత సమాచారం అందించబడుతుంది. ఇంటి తాళం అంట.
గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రం వాటర్ ట్యాంక్ వద్ద మురుగు కాలువలో మాచవరపు వెంకటేశ్వరరావు మృతదేహం గుర్తించబడింది. ఆయన బాపట్ల పట్టణంలోని రైలుపేటకు చెందిన వ్యక్తి. ఘటనా వివరాలు ఇంకా సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతికి సంబంధించిన నిజమైన కారణాలను గుర్తించేందుకు జరుగుతోందని, పూర్తి వివరాలు అందిన వెంటనే సమాచారం తెలియజేయబడుతుందని తెలిపారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సువర్ణ శ్యామల మహాదేవిగా ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఆలయ కార్యనిర్వాహకుడు ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధతో పాల్గొన్నారు. श्री बगड़ामुखी बंडलमांब तल्ली के जय। श्री बगड़ामुखी बंडलमांब तल्ली के जय। శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం. ఈరోజు ఆశ్వీజ మాస ఆదివారం సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో అలాగే భక్తులందరూ వారి యొక్క మనోభీష్టాలు నెరవేరాలని చెప్పిన అమ్మవారికి పాదపంగుల సమర్పణ ఈ కార్యక్రమాలని కూడా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నవి. అమ్మవారి కృప వల్ల మీరందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పనని ప్రార్థన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. జయహో మాతా జయహో శ్రీ బగళాముఖి. బాపట్ల జిల్లా కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితి పేరళి నర్సయ్య కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు చల్లా రామ్మోహన్ రావు 100 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేద పద్ధతుల్లో ఆహార నియమాలు పాటించడం, యోగాసనాలు చేయడం ద్వారా బీపీ, షుగర్ అందుబాటులో ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, నేతలు పాల్గొన్నారు. లాభం కంటే నష్టమే ఎక్కువ. దయచేసి బిళ్ళల పవర్లు పెంచాలి, ఇంకా ఇవ్వు అని ఎవరూ కోరుకోవద్దు. తగ్గలేదు అంటే అర్థం మనం సరిగ్గా మన జీవన విధానం సరిగ్గా లేదు అని అర్థం. అందుకని బిళ్ళని తగ్గించేసుకుని ఏదో మనం ఎటు ఉండలేము, నోరు కట్టేసుకోలేం కాబట్టి తింటాం కాబట్టి తిన్నదానికి తగ్గట్టుగా
బిళ్ళ వేసుకోవాలి తప్పితే బిళ్ళలతోనే తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం బిళ్ళలే మన ఒళ్ళు గుళ్ళ చేస్తాయి. అది అర్థం చేసుకొని బిళ్ళల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి డైట్ మీద దానికి తోడు ప్రతి ఒక్కరు ఎవరికి చేతైనంతలో వాళ్ళు వ్యాయామం చేయటానికో యోగా చేయటానికో ఆసనాలు వేయటానికో, ఆసనాలంటే ఒళ్ళని తిరగ తీసుకోక శవాసనం వేసుకున్న ఆసనమే. ఒక ఆసనం వేస్తున్నాను అని కూర్చొని ఆడ ఏదో ఒకటి చేస్తే దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది, శరీరం రిలాక్సేషన్ ఉంటుంది, దానివల్ల షుగర్లు బీపీలు తగ్గుతాయి. నేను చేయను, నేను కాదు వాళ్ళు ఎవరో చేస్తారు కానీ నాకేం పట్టింది అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఎటు అయిపోయింది, జీవితం ఏదో అయిపోయింది, ఇన్నాళ్ళు 4 రోజులు ఇంకా 4 రోజులు బతకాలనుకుంటే మనకు కావాల్సినవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా కాసేపు 24 గంటల్లో 1 గంట సేపు మన కోసం మనం ఖర్చు పెట్టుకొని ఆసనాలు ఏదో ఒకటి ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల అంబేద్కర్ సేవా సమాజం అధ్యక్షులు పేర్లి ధనుంజయరావు చిత్తూరు జిల్లా కుగ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఐలాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయరావు, పరమానంద కుమార్, మోహన్ రావు, రాజేష్ ఇతరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక మండలంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం వేగపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది మరి అక్కడ అల్లరి మోకలు పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది మహాపాపము, నేరంగా పరిగణిస్తూ మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరినీ సమానంగా హక్కులు కల్పించినటువంటి మేధావిగా కొనియాడబడతా ఉన్నాడు ప్రపంచ దేశాల్లో. మరి అలాంటి అంబేద్కర్ విగ్రహానికి కీడు చేస్తే మరి ఏదన్నా ఒక జాతికి కీడు జరిగితేనే ఆలోచనతో తమ్ముడు చెప్పినట్లు అట్లా ఆ మనస్తత్వంతో ఉండటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అంబేద్కర్ అయినా సరే, గాంధీ అయినా సరే, నెహ్రూ అయినా సరే, జాతీయ నాయకులు ఎవరైనా సరే మరి వితౌట్ పర్మిషన్తో ఎక్కడైనా నెలకొల్పుకోవచ్చు, ఎక్కడైనా పూజించవచ్చు. మరి కొన్ని పట్టణాల్లో, గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలంటేనే పర్మిషన్ లేదనే ఒక చందాలపైన ఆలోచన చేస్తూ ఉన్నారు అధికారులు. మరి అలాంటి ఆలోచన వాళ్ళు తీసేసుకోవాలి. భారత రాజ్యాంగ నిర్మాతగా, జాతిపితగా అంబేద్కర్, గాంధీ అయినా, నెహ్రూ అయినా మరి ఎవరైనా ప్రజా నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ అవసరం లేదు విగ్రహాలు పెట్టడానికి. ఈ మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మార్చూర్ అనే ఒక గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టబోతే పెట్టిందని తీసేయటం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి సన్నివేశంగా పరిగణిస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ నుండి కొమరగిరి వెంకటప్రసాద్కి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యానాది యాద్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకట సుబ్బయ్య, బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు చౌటూరి రమేష్, గందల్ల నరేష్ తదితరులు వెంకటప్రసాద్ నివాసాన్ని సందర్శించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో సహకారం అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు కొమరగిరి వెంకటప్రసాద్. నేను అనాథ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను మరియు బాపట్ల జిల్లా చైర్మన్గా కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నాను. గత నిన్నటి రోజున కలెక్టర్ గారు మమ్మల్ని గుర్తించి ఈ మానిటరింగ్ కమిటీ ప్రెసిడెంట్ నెంబర్గా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్గా ఇచ్చిన దాని కారణంతో నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు ఫస్ట్ కలెక్టర్ గారు, మాస్టర్ గారు, అట్లానే మా జిల్లా డీడీ గారు, అదేవిధంగా ఉన్నత అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా కృషి వల్ల నాకు డీటీజెడ్ ఆఫీస్ నుంచి కూడా నాకు సపోర్ట్ వచ్చింది. అదేవిధంగా మా రాష్ట్ర యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి సుబ్బయ్య గారు ఇందులో చాలా కృషి చేసి దీంట్లో చాలా అండర్గ్రౌండ్ చేసి ఈ పదవరాటానికి, ఈ మెంబర్షిప్ రావడానికి కూడా చాలా కృషి ఉంది. ఆయన వల్లే ఇదంతా కూడా దక్కిందని నేను మనసారా నమ్ముతున్నాను. గత 20 సంవత్సరాల నుంచి వెంకటప్రసాద్ గారు ఈ యానాదుల కోసం కానీ, ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైనా ఏ సమస్య అయినా సరే అన్నీ తానే ముందుండి నడిపించి చేసిన సేవకు గాను ఈ పదవి రావటం చాలా శుభదాయకం. అలాగే జిల్లాలోని యానాదులకి కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ, విద్యుత్ సమస్యల విషయంలో కానీ ఇంకా ఆయన యాక్టివ్గా పనిచేస్తానని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు గందల్ నరేష్. నేను యానాది యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.